ఇన్ఫినిక్స్ నోట్ 40X ఈ మొబైల్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మన ఛానల్లో నేను ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. ఇంకా చూడకపోతే మీరు పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడైతే చూడగలరు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ మీకు 256GB అలాగే 8GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ప్రైస్ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 13,499 రూపాయలు అయితే పడుతుంది. మరోసారికి 12GB 256GB 14,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. 9వ తారీఖు నుంచి ఈ మొబైల్ని ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో మరి ఈ మొబైల్ మనం ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చా లేదంటే నేను రివ్యూ ఇచ్చాను కదా, సో ఆ వీడియో చూసేయండి. దాని ప్రకారం అయితే మీకు ఐడియా వస్తుంది. నన్ను అడిగితే 13,000 రూపాయల లోపు మీరు మొబైల్ గురించి చూస్తుంటే తీసుకోవచ్చు, తీసుకోదగ్గ మొబైలే. కాకపోతే ఇన్ఫినిక్స్ అనేసరికి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను ఆల్రెడీ ఆ వీడియోలో అయితే చెప్పాను. వాటన్నిటికీ మీకు ఓకే అనుకుంటే అక్కడ 13,000 రూపాయలు మీరు పెట్టగలను అనుకుంటే సో ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళ అల్లారు ముద్దైన ఆనిముత్యాన్ని లాంచ్ అయితే చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ F14 మొబైల్ ఫోన్ అనమాట. ఈ మొబైల్ 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ తో వస్తుంది. అంటే ఇది ఒక 4G మొబైల్. సో 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరు, అది మీరు విడిగా అయితే కొనుక్కోవాలి. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8,999 రూపాయలు, దాదాపుగా 9,000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో మన ఛార్జర్ అయితే మళ్ళీ విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 10,000 రూపాయలు అయితే ఈ మొబైల్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో 10,000 రూపాయలు పెడితే మనకి అక్కడ 5G మొబైల్స్ కూడా అదర్ బ్రాండ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఏదో శాంసంగ్ బ్రాండ్ కదా, సో తీసుకుందాం అని చెప్పి ఎవరైతే ఆశపడతారో కనీసం తీసుకుందాం శాంసంగ్ బ్రాండ్ కాబట్టి అని చెప్పి వాళ్ళకి ఈ మొబైల్ డిస్ప్లే చూడంగానే దెబ్బకి మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అలాంటి డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఆ వాటర్ డ్రాప్ నాచ్ని వీళ్ళు ఎందుకు వదలరో తెలీదు. ఆ బాటమ్ సైడ్ ఆ చిన్న ఏంటి, ఆ బెజల్స్ ఏంటి, అసలు అర్థం కావట్లేదు. ఆ డిజైన్ కూడా తెచ్చిన డిజైన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏది ఏ మొబైల్ కూడా చెప్పడం కష్టం అనమాట. 10,000 రూపాయలు మీరు ఈ మొబైల్ పెట్టే కన్నా దాని బదులు మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేదు మేము శాంసంగ్ లవర్స్ అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. సో నన్ను అడిగితే మాత్రం శాంసంగ్ లవర్స్ కూడా ఈ మొబైల్ చూడగానే ఒకటే మాట అంటారు, ఎవరు సార్ మీరు? ఎవరు సార్? ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ G9S సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలోకి 21వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ వీళ్ళు దీన్ని ఎప్పుడో టీజ్ కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే మాత్రం IQ ఫ్యాన్స్ దీని మీద నిరుత్సాహంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు IQ G9 టర్బోని చైనాలో లాంచ్ చేశారు. ఆ మొబైల్ తీసుకొస్తారనుకుంటే దాన్ని తీసుకురావట్లేదు, కానీ మిగిలిన వాటిని అయితే ఊరించుకుంటూ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకి G9 మన ఇండియాలో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్ అయితే బయటకు వచ్చినాయి. G9Sలో మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. S Proలో స్నాప్డ్రాగన్ 7 Generation 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయి. కర్వ్డ్ ఎడ్జెస్తో మనకి స్క్వేర్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో 2 కలర్స్ అయితే ఉండబోతున్నాయి. ఆరెంజ్ విత్ వేగాన్ లెదర్ బ్యాక్తో, ఇంకోటిసరికి లగ్జరీ మార్బుల్తో అయితే ఇంకో కలర్ వేరియంట్ అయితే రాబోతుంది. ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం కనుక చూస్తే 125,000 ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది. 6వ తారీఖు నుంచి, అంటే రేపు మధ్యాహ్నం నుంచి అయితే ఈ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 12 గంటల కాడి నుంచి. ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఈరోజు నైట్ నుంచి, అంటే 6వ తారీఖు ఎంటర్ అవ్వగానే మీకు ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అక్కడ నేను వచ్చేసరికి మొత్తం 14 ప్రోడక్ట్స్ అయితే నేను ఆల్రెడీ అక్కడ చెప్పాను. అయితే నెక్స్ట్ చూస్తే బోట్ ఎయిర్పాడ్స్ ప్రో గేర్ ఓపెన్ ఇయర్ ఇయర్ బడ్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఓపెన్ ఇయర్ ఇయర్ బడ్స్ని ఏదో మేము తీసుకురావాలని చెప్పి తీసుకొస్తున్నాయి కంపెనీలు. అంటే మేము కూడా ఆ సెగ్మెంట్లో ఉన్నామని చెప్పి తీసుకొస్తున్నాయి, కానీ నాకు తెలిసి వీటిని నేను వాడాను, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో దీనివల్ల అంత ఉపయోగం లేదు. అంటే మనం ఇన్ ఇయర్ బడ్స్ని చూసాం, ఇయర్ బడ్స్ని కూడా చూస్తుంది. ఓపెన్ ఇయర్ అంటే ఇయర్ లోపలికి వేయాలో ఇలాగ పైన వేలాడుతున్నట్టుగా ఉంటాయన్నమాట. అంటే బేస్ లవర్స్ అంత లైక్ చేయరు, ఏమో అంత నాకైతే గ్రేట్గా అయితే ఇవేమి అనిపించవు అనమాట. వాటిని అయితే తీసుకొచ్చారు. 15mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటాయి, 4 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అంటున్నారు. అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాదు, అవతలతో ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి నాయిస్ అనేది వినబడకుండా ఉంటుందన్నమాట. IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అల్ట్రా లో లేటెన్సీ ఉందంటున్నారు. బ్లూటూత్ 5.3తో వస్తుంది. 100 hours ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. ప్రైస్ చూస్తే మీకు 1999 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కొంచెం టెంప్టింగ్గా ఉంటాయి, కానీ మ్యూజిక్ పరంగా నాకు తెలిసి ఈ ఓపెన్ ఇయర్ ఇయర్ బడ్స్ని అయితే నేను రికమెండ్ చేయను.